హే పరమేశ్వర, ఏమి నీ లీల! తాళిగట్టిన చేత తరుణి కంఠము త్రుంచు వింత యోగము నాకు విధి విధించే. రవివంశ ధర్మము ఆర్తత్రాణశీలంబు వదలి స్త్రీహత్య సంప్రాప్తమాయే. అనురాగమణు మాత్రమైనను లేక నా హృదయం ఘనశిలాకృతినిగాంచే. ఎల్ల కర్మలు ఇక ఈశ్వర ప్రీతికేయని చింత వీడి ధైర్యము వహించి సర్వధర్మార్థ కామమోక్షములయందు అర్ధభాగిని అయిన అర్ధాంగి శిరము కడకు ఖండించి నీ పాద కమలములకు ఇదే సమర్పించెదను. స్వీకరించు దేవా. ఆగో హరిశ్చంద్ర, ఏమిటి అఘాయిత్యం? సూర్యవంశ సంజాతుడు అయిన నీవు భార్యను తెగ నమ్ముకొని చండాలుని వద్ద దాస్యము చేయుటే కాక తగుదులని ఇప్పుడు స్త్రీహత్య కూడా సిద్ధపడినావా? నీది హృదయమా పాషాణమా? నిరపరాధినని తెలిసి కూడా ధర్మపత్నిని వధిస్తున్నావా? ఇదేనా నీ ధర్మం? మహానుభావ, నేనిప్పుడు వీరబాకుని దాసుడు. నా కర్తవ్యాన్ని నెరవేరుస్తున్నాను. తప్పుకోండి. హరిశ్చంద్ర, ఏమిటి మూర్ఖం? ఇప్పటికైనా నా మాట విను. చనిపోయిన నీ కుమారుని సజీవుని చేసేదను. నీ భార్యపై గల అపనింద తొలగించదను. నీ రాజ్యము నీకిప్పించదను. ఇప్పటికైనా నా కుమార్తెలను స్వీకరించు. మా వంశీకుడవని అనుగ్రహించి చెబుతున్నాను. మహానుభావ, నన్ను వేధించకండి. మీ అనుగ్రహము నిజమే అయినా నన్ను సత్యశీలము నుండి ధర్మ మార్గము నుండి తప్పించే ప్రయత్నం మాని శీఘ్రమే తొలగిపోండి. హరిశ్చంద్ర, శాంతింపుము, శాంతింపుము. అంగీకరించినాను. నేనే ఓడిపోయినాను. జయం మీ గురువుది. జయమేమో గురువేమో. తొలగిపో. నీ వెనుకే తిరిగే కనులేమో